ex-students, and my dear colleagues, madams, and all well-wishers and present who are studying here. I am very happy to share with this moment with you because of my total out of 2009, 342. After that, second time I went to Yakupura, now COE Warangal. Worked there up to 2009. After that we got promotion as principal along with Surendra sir, Srinivas Reddy sir and Padmini madam. Before got promotion from principal. We never forget this service in my life because of ఆ తర్వాత మళ్ళీ 2015లో ప్రిన్సిపల్గా ఎల్లారెడ్డిపేటకి వెళ్ళాం. అక్కడ ఉన్నప్పుడు ఒక గేమ్స్ కోర్స్ మీట్ సందర్భంలో ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ ఉండే. ఆ సెక్రటరీ సార్ అశోక్ నగర్ వస్తారు. ఇక్కడ ఎలాగైతే మనం ఈ గ్రౌండ్ చేసామో ఈ స్టేజ్ కూడా 2001 బ్యాచ్ వాళ్ళ విద్యార్థులతో కట్టించాం. అది డైనింగ్ టేబుల్ మీద వేసే బండలు 5-6 సంవత్సరాలు అక్కడ పడి ఉంటే వేస్ట్గా ఉన్నాయని చెప్పి ఆ కాంట్రాక్టర్ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇది మనం దాన్ని యూజ్ చేసుకుందామని చెప్పి దీన్ని చేయించి దాన్ని రాసినాం కూడా చదవండి. 2001 27/3/2001 విద్యార్థుల శ్రమదాన సహాయ సహకారంతో నిర్మించబడిందని చెప్పి కాంట్రాక్టర్ దగ్గర 10 బస్తాల సిమెంట్ తీసుకొని పిల్లలతో ఇసుక మోయించి మనం కట్టాం. సో ఎక్కడ ఉన్నా కూడా ఒక మన జాబ్ కి మన వృత్తికి ఒక గుర్తింపు తెచ్చి పిల్లలకు సహాయపడాలనే ఉద్దేశమే మాది. ఇప్పుడు స్వరూప చెప్పినట్టు నేను ఇక్కడికి వచ్చింది 1996లో బుక్ చేశాను. అశోక్ నగర్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఒకే రోజు రిలీవ్ అయ్యి మా బండి మీద వచ్చాం. మళ్ళీ 2003లో ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ అశోక్ నగర్ అదే బండి మీద వెళ్ళాం. 7 years అశోక్ నగర్ నుంచి రోజు వచ్చేది మేము ఫస్ట్ టైం. సెకండ్ టైం వచ్చినప్పుడు క్వార్టర్స్ అయిపోయినాయి. ఈ బిల్డింగ్ నేనే ఇన్ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. రామ్మూర్తి గారు ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు బిల్డింగ్ ఇన్ఛార్జ్ నాకే ఇచ్చాడు. ఎన్ని లైట్లు ఉన్నాయి, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఇవన్నీ కాంట్రాక్ట్ దగ్గర నుంచి మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్తే అవన్నీ కూడా కాంట్రాక్ట్ దగ్గర నేను సంతకం పెట్టి రిసీవ్ చేసుకుని ప్రిన్సిపల్ గారికి అప్ప చెప్పాను. ఆ రకంగా అందరూ కూడా సెటిల్ అయ్యారు జీవితంలో 90%. మీకంటే ఇప్పుడు ఎన్సెట్ నీట్ వచ్చింది కానీ కోచింగ్ రాజేంద్ర గారు అప్పుడు లేదు. కానీ అప్పుడు టీచర్ కావడం గొప్ప. ధన్యవాదాలు సంపత్ సార్ గారు. ఐఏఎస్ గారు కాబట్టి మీరు ఇలాంటి ప్రోగ్రామ్ చేసేయాలని తెలుసు. సార్ అయితే నాకు క్రెడిట్ ఇచ్చారు కానీ క్రెడిట్ నాకు చెందదు. ఇది మన జూనియర్ సిస్టర్స్ అండ్ నా ఫ్రెండ్స్ రాజ్యం వీళ్ళందరూ ముందు పడి నువ్వైతేనే చేయగలుగుతావు అని నన్ను ముందు నిలబెట్టారు. నేను దానికి ఒప్పుకోలేదు. ఫస్ట్ నా వల్ల కాదు వీళ్ళందరినీ ఏంటి మోటివేట్ చేయడం. నేను ముందుకు రానని ఒక 1 week 15 days ఆలోచిస్తూ ఉన్నాను అసలు నేను వీళ్ళ గ్యాదర్ చేయగలనా లేదా అని. కాకపోతే నాలో ఉత్సాహాన్ని నింపి నువ్వైతేనే చేయగలవు అని వాళ్ళు ముందుకు నెట్టారు, నన్ను ప్రోత్సహించారు. ఇలా నన్ను ముందుకు నా మీద ఒక నమ్మకం పెట్టుకొని నన్ను ముందుకు నడిపించినందుకు నా చెల్లెళ్లకు మరియు నా మిత్రులకు రాజ్యలక్ష్మి ముఖ్యంగా విమల ప్రేమలతకు ధన్యవాదాలు. ఇంకా అందరి ఫ్రెండ్స్ కూడా ముఖ్యంగా వాళ్ళు నాతో ఎక్కువగా ఉండడం వల్ల నేను వాళ్ళ పేర్లు చెప్పాను. అందరు నువ్వైతే చేయగలవు అని అన్నారు కానీ నాకు ఎందుకో కాన్ఫిడెన్స్ లేదు. నేనేం చేయగలుగుతా ఏమో తెలీదు అని అనుకున్నాను. కానీ ఒక్కసారి వచ్చి ప్రిన్సిపాల్తో మాట్లాడి ముందు పడ్డాక ఇక నాదే అసలు ఏదైనా ఇది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేనే ఇక వామో ఎలా చేయాలి అసలు ఎట్లా. ఒక 15 days అయితే చాలా అప్సెట్లో ఉండేదాన్ని. నేను ఎందుకు ముందు పడ్డానా చాలా బాధపడ్డా. ఒక 20 members 40 members గ్యాదర్ అయ్యింది ఫస్ట్. తర్వాత మెల్లగా రోజు జూమ్ మీటింగ్ పెట్టుకోవడం రెండమ్మా అని. తర్వాత మెల్లిగా ఇన్విటేషన్ ఇచ్చాక వారి యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్విటేషన్ చూశాక అవును జరుగుతుంది, ఏదో జరుగుతుంది, కలుసుకోవాలి మన మిత్రులను మరొకసారి కలుసుకోవాలి, మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో అనేసి వాళ్ళందరూ తమ వంతుగా ఒక్కొక్కరిగా ముందుకు వచ్చారు, నన్ను ముందుకు నడిపించారు. ఈ విధంగా మీ సహకారాన్ని ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఆఫీస్ సబార్డినేట్ నర్సయ్య గారు తను ఒక
పాట పాడతానని తెలియజేశారు. వెల్కమ్ సార్.